ఏందయ్యా ఒకటే లంచం తిన్నాడని పాట పాడతారు. ఏం నేను ఒక్కడనే తిన్నానా? ఇచ్చిన ముష్టి 30 లక్షలల్లా మా సీనియర్కి 5 లక్షలు ఇచ్చిన. నా కింద పనిచేసే ఇద్దరికి చెరో 2.5. అందరిని మేనేజ్ చేసిన. మా పెద్ద సార్ 10 లక్షలు తీసుకున్నాడు. ఇంకా నాకు మిలిగిందేంది? ఉత్త 10 లక్షలేనా? ఇగో లంచాల వాటాల మీద గిట్ల సినిమాలలో మస్తుగానే ఉన్నాయి సీన్లు, కానీ బయట గీ కథ బయట పడ్డది. శిష్యుడు శివబాలకృష్ణ గురువు ఎవరో తెలిసిపోయిందుల్లా. ఇంకెవరు? ఐఏఎస్ అరవింద్ కుమార్ సారే. బాలకృష్ణ సార్ 500 కోట్ల ఆస్తులు జమ చేసిండని ఏసీ బోర్డు అరెస్ట్ చేసిండ్రు కదా. ఇంతగానో ఒక్కనివే ఎట్లా కూడా పెట్టినావు, వెనక మరలు ఎవరు సాయం చేసిరని ఏసీ బోర్డు గట్టిగా అడిగితే సార్ పేరు చెప్పిండట. బిల్డింగుల పర్మిషన్ల కోసం ఈ సార్కు వచ్చిన లంచాలల్లా సార్కు వాటాలు పోయినాయట బాజాప్తా. బాలకృష్ణ గారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయితే అరవింద్ సార్ హెచ్ఎండిఏ పాత కమిషనరు. ఇద్దరు కలిసి మంచిగానే దందాలు చేసిర్రట. నార్సింగ్ లో కంపెనీ 12 ఎకరాల భూమి పంచాయతీలు ఉంటే పెద్ద సార్ చెప్తేనే చిన్న సార్ పర్మిషన్ ఇచ్చిండట బిల్డింగ్ కడతానికి. ఇంకో కంపెనీలో తన 10 కోట్లు డిమాండ్ చేస్తే అడ్వాన్స్ కింద అరవింద్ గారికి ₹1 ఇంటికి పోయి ఇచ్చొచ్చిండట. మహేశ్వరంలో ఇంకో బిల్డింగ్ పర్మిషన్ కోసం ₹1 ఓ ఫ్లాట్ తీసుకుండట ఐఏఎస్ గారు. 8 రోజుల సంధి చేసిన ఎంక్వైరీలో పెద్ద ఆఫీసర్ పాత్ర బయటపడ్డది. రేపు ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో. సార్కు చూస్తే ఏసీ బోర్డు నోటీసులు ఇస్తారో చూడాలి.